యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ ఇంటి వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన అనంతరం మట్ట రాగమయ్యకు మరియు దయానందులకు తమ సమస్యలపైన వింతపత్రాలను అందించారు. ఈ సందర్భంగా మట్ట రాగమయ్యి మాట్లాడుతూ ఆశా కార్యకర్తల యొక్క న్యాయమైన సమస్యలను మరియు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతామని అసెంబ్లీలో గలం విప్పుతామని హామీనిచ్చారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ మేమెప్పుడు ప్రజల పక్షమే ఉన్నామని, ప్రజల కోసమే ఏ పార్టీలో ఉన్నా సేవ చేస్తున్నామని, ప్రజాపక్షమే మేము ఎల్లప్పుడూ ఉంటామని అధైర్యపడొద్దని ఆశాలకు ఆయన హామీనిచ్చారు. ఆయనకు ఆశా కార్యకర్తలు, సిఐటి నేతలు శుభాకాంక్షలను తెలియజేశారు. అటు వివరాలను యూఎఫ్ మీడియా టీవీలో వీక్షిద్దాం. రాగమయ్య గారికి హెల్త్ బాగోపోయినప్పటికీ కూడా మనం 2 కిలోమీటర్లు నడిచి వచ్చామని చెప్పి బయటకు వచ్చి మన వినతిపత్రం తీసుకున్నారు. అట్లనే శాసనసభలో కూడా మాట్లాడతామని చెప్పారు. ఖచ్చితంగా మన గురించి మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అది మనకి ఇచ్చినటువంటి హామీ. అందరూ కూడా ఇందాక కొట్టినట్టు ఒకసారి తప్పట్లో మేము కూడా మీ పక్షాన ఉంటాం. మీ తరఫున నేను రిప్రజెంటేషన్ ఉంటాం. నేను గవర్నమెంట్కి ఇస్తాను, సీఎం గారితో మాట్లాడతాను, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇదివరకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాయి. కాకపోతే కొంచెం లేట్ అయినా సరే 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కావాల్సినవి అన్నీ చేస్తారు. అడగకుండా చేశారు, అడిగినవి కూడా చేస్తున్నారు. రోడ్డు బడ్జెట్ వల్ల మన అందరికీ తెలిసిందేది. డెఫినెట్గా ఈ అంశాన్ని సీఎం దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్తారు. నాది హామీ, ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా మీ పక్షానే ఉంటాం. ఆశా కార్మికుల ఐక్యత, ఆశా కార్మికుల ఐక్యత. సమావేశాలప్పుడు మేము టీవీ ముందే కూర్చుంటున్నాం.